అవినీతి ఆరోపణలతో పాటు విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తనపై వస్తున్న ఆరోపణలను నెల్లూరు జిల్లా తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయ ఈవో నవీన్ కుమార్ తోసిపుచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. జీతాలు చెల్లించకుండా పారిశుద్ధ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అభియోగాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మద్యం సేవించి తాను విధుల్లోకి ఏనాడు రాలేదన్న ఆయన పనిచేయని సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారే తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు నవీన్ కుమార్. తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాము. మార్నింగ్ నుంచి ముత్యాలమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్న నా పైన వివిధ నిరాధార ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నేను సిబ్బందిని వాళ్ళని దుర్భాషలాడుతున్నట్లుగా, వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లుగా, అదేవిధంగా నేను దేవస్థానం కార్యాలయంలో మద్యపానం సేవిస్తున్నట్లుగా కూడా కొన్ని విజువల్స్ క్రియేట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీని మీద నేను ఒక స్పష్టమైన వివరణ ఇవ్వదలుచుకున్నాను. అసలు దేవస్థానంలో సిబ్బంది ఎవరైతే పని చేయకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ విషయం మీద నా మీద ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఈ కృత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా తోడన్నాయి. మరి ముఖ్యంగా సిబ్బందిలో భారతం అనే స్వీపరు, నాగరాజు అనే స్వీపరు, వీళ్ళిద్దరు ఏంటంటే దాదాపు 5-6 సార్లు వాళ్ళకి గట్టిగా హెచ్చరించడం, వాళ్ళని కొద్ది రోజులు పనికి ఆపడం, మళ్ళీ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ తీసుకోవడం అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే అందువల్ల ఏంటంటే వాళ్ళు మొన్న 3 days బ్యాక్ ఏం జరిగిందంటే వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్లే నేను వాళ్ళని బయట పెట్టాను. కొద్ది రోజులు బయట ఉండండి మీరు అని చెప్పి వాళ్ళని నేను ఒక 1 week బయట ఉండని చెప్పాను. అటెండర్గా పనిచేస్తున్నాను. నేను మా యువ గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో, లెక్కలు తాగుతున్నారని వచ్చిన ఆరోపణ ఏదైతే అవాస్తవం. ఎందుకంటే 1 year నుంచి నేను మా సార్తో ట్రావెల్ చేస్తున్నాను. 1 year నుంచి మేము ఎన్నోసార్లు సార్తో నైట్ టైం ఉన్నా కానీ మేము డేలో అంతా తిరుగుతానే ఉన్నాం. ఎప్పుడు తాగింది అయితే అవాస్తవం ఇదైతే నేనైతే తీవ్రంగా దీని మీద ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు తాగిన అలవాటు లేదు. ఇంకోటి మణికంఠ విషయానికి వస్తే మాత్రం అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఈ అటెండెన్స్ రిజిస్టర్లో అతను సీఎల్ మనం ఏదైతే సీఎల్ పెడుతుంటారో కదా, సార్ పర్మిషన్ ఇచ్చిన 1 or 2 daysలో సార్ పర్మిషన్ ఒక 5 days 6 days అతను రాకుండా సీఎల్ ఏదైతే పెడుతుంటామో అట్లా ఏదైతే వాస్తవమేనో నేను తూర్పు కనుపూరు గ్రామంలో ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 6 TV. సామాన్యుడి ఆరోపణ.